కార్మికులకి 10% మద్యం షాపులు 50% సబ్సిడీతో ఇచ్చాం. ఇప్పుడు బార్లు వస్తే బారుల్లో కూడా 10% వాళ్ళకి రిజర్వ్ చేశాం. మత్స్యకారులకు 217 జీవోను రద్దు చేశాం. అదే మాదిరిగా మత్స్యకారుల సేవలో 20,000 రూపాయలు ఒక్కొక్క కుటుంబానికి మొన్నే డబ్బులు ఇచ్చాం. 259 కుటుంబాలకు ఇచ్చాం. ఇంకో పక్క సముద్రం పక్కనే వీళ్ళందరూ ఉంటారు కాబట్టి సముద్రం నాచు పెంచగలిగితే దానికి కెమికల్ వాల్యూస్ ఉన్నాయి, ఆదాయం ఎక్కువ వస్తుంది. సీవీడ్ నుంచి పరిశ్రమలు తయారు చేసే విధంగా కార్యక్రమాలు చేపట్టి ప్రత్యేకంగా మత్స్యకార మహిళల్ని ఇందులో భాగస్వాములు చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కాకుండా వడ్డెరున్నారు, వాళ్ళ వృత్తి రాళ్లు కొట్టి అమ్ముకోవడం. ఆ క్వారీస్ అన్ని మినిమం 10% వారికే రిజర్వ్ చేయాలని కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. వీళ్లే కాకుండా యాదవులు ఉన్నారు, గొర్రెలు కానీ అదే మరి పాడి పరిశ్రమలో ముందుంటారు, దాన్ని కూడా రివైవ్ చేస్తాం. ఇంకో పక్క కొరబ ఉన్నారు, వాళ్ళు కూడా చాలా మంది ఈ యొక్క గొర్రెల పెంపకం వాళ్ళ జీవనోపాధి, అవి కూడా మళ్ళా ఒకసారి రివైవ్ చేస్తాం. నేను ఈరోజు ఈ సభ ద్వారా హామీ ఇస్తున్నా, నేతన్నలను ఆదుకుంటాం, వెనుకబడిన వర్గాలకు అండగా ఉండి మిమ్మల్ని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని మరొక్కసారి స్పష్టంగా హామీ ఇస్తున్నా. సోలార్ ఇప్పుడే మంత్రి గారు చెప్పారు 2,000 యూనిట్లు మాత్రం చేశామని. నేను నియోజకవర్గానికి 20,000 చేయమన్నాను. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ఎస్సీ ఎస్టీలకి 60,000 వరకు, అదే మరి ఉచితంగా 2 కిలోవాట్ల వరకు ఇస్తున్నాం. బీసీలకు అదనంగా 20,000 రూపాయలు, అంటే 28,000 రూపాయలు అదనంగా ఇస్తున్నాం. అంటే దగ్గర దగ్గర 70,000 రూపాయలు 3 కిలోవాట్లకు సబ్సిడీ కేంద్రం ఇస్తే నేను ఒక 28,000 రూపాయలు అదనం చేసి 3 కిలోవాట్లు పెట్టుకోగలిగితే 98,000 రూపాయలు నేరుగా మీ అకౌంట్లో సబ్సిడీ ఇస్తాం. అక్కడి నుంచి ఇంక కరెంటు ఛార్జీలు కట్టే పనే ఉండదు. ఇప్పుడు నేతన్నలు ఉన్నారు, మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నేనంతా కూడా 200, 500 యూనిట్లు ఉచితంగా ఇస్తాను కాబట్టి కరెంటు ఉత్పత్తి చేయడం మానేయొద్దండి. అవసరమైతే మీరు పెట్టుకుంటే మీకు హామీ ఇస్తున్నా, ఈ 200 యూనిట్లు ఉచితంగా ఇస్తా. అదే సమయంలో మీరు ఉత్పత్తి చేసే కరెంటుకి అదనంగా డబ్బులు ఇచ్చే మార్గం కూడా నేను చూపిస్తాను, మీకు ఆ డబ్బులు కూడా ఇస్తాను. ఇక్కడ 10,000 రూపాయలు డబ్బులు సంపాదిస్తే అక్కడ 4,000-5,000 రూపాయలు డబ్బులు సంపాదించుకునే అవకాశం వస్తుంది. అది కూడా మీరు ముందుకెళ్ళండి. మీరు చేసుకోగలిగితే ఇది మంచి అవకాశం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఈ ప్రభుత్వం దగ్గర ఎవరన్నా ఇళ్లు కట్టుకుంటే బీసీలకు 50,000 రూపాయలు అదనంగా ఇస్తున్నాం. ఇది ఇప్పుడే కాదు, చేనేత కార్మికులకు ఎప్పటి నుంచో ఈ కార్యక్రమాన్ని అమలు చేశాం. రాబోయే 5 ఏళ్లలో సంవత్సరానికి 40,000 రూపాయలు, 40,000 కోట్ల చొప్పున 2 లక్షల కోట్లు దగ్గర మీ మీద ఖర్చు పెట్టబోతున్నాం. స్థానిక సంస్థలు నామినేటెడ్ పదవుల్లో 34% రిజర్వేషన్లు కల్పించాం. నా ఆలోచన ఒకటి, చట్టసభల్లో 33% రిజర్వేషన్లు వెనుకబడిన వర్గాలకు రావాలి. ఇది వచ్చే వరకు మీ తరపున పోరాడతామని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బీసీనే, స్పీకర్ కూడా బీసీనే. ఎంతోమంది కీలకమైన కేబినెట్ శాఖలు కూడా వాళ్ళకే ఇచ్చాం. ఇక్కడుండి సబితమ్మ కూడా ఒక వెనుకబడిన వర్గాలకు సంబంధించిన మహిళని. ఇవన్నీ కూడా మీరు ఒకసారి చూస్తే ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి మనం ముందుకు పోతా ఉంటే 5 సంవత్సరాలు ఒక భయంకరమైన వాతావరణం. ప్రొద్దుటూరులో చేనేత వర్గానికి చెందిన నందం సుబ్బయ్య
అతి కిరాతకంగా చంపేశారు. ఆ కుటుంబాన్ని ఆదుకున్నది తెలుగుదేశం పార్టీ. పల్నాడులో చంద్రయ్య, ఒక చంద్రయ్య కాదు, పదుల సంఖ్యలో వెనుకబడిన వర్గాలను చంపేశారు. ఆ చంద్రయ్య విషయం చూస్తే ఆ రోజు పాలకులు వాళ్ళ పేరు చెప్పమంటే ఏమాత్రం కూడా మెడ మీద కత్తి పెట్టి బెదిరించినా వాళ్ళు చెప్పిన మాట వినకుండా జై చంద్రబాబు, జై తెలుగుదేశం అని ప్రాణం వదిలాడు. అది చూసినప్పుడు మా బాధ్యత ఎంత పెరుగుతుందో మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. బాధ్యత అదే మరి చేయాలనే కసి కూడా ఈ ప్రభుత్వానికి ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.